సో ఫస్ట్ ఏంటి అంటే రష్యన్ అనేది ఎక్కువగా ఏ కంట్రీలో ఉందంటే యూకేలో ఎక్కువగా ఉంది, తర్వాత న్యూజిలాండ్, తర్వాత యుఎస్ఏ, తర్వాత జర్మనీ, తర్వాత ఇటలీ, తర్వాత కెనడా, తర్వాత ఫ్రాన్స్, సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా, రష్యా, జపాన్, సౌత్ కొరియా, మెక్సికో, స్పెయిన్, స్విట్జర్లాండ్, బ్రెజిల్, చైనా లాస్ట్ ఇప్పుడు 5 మాట్లాడుకుంటే స్విట్జర్లాండ్ తక్కువనే. స్విట్జర్లాండ్ అనేది 20% లాస్ట్, తర్వాత వచ్చేసి 19% బ్రెజిల్ మీద, 12.5% చైనా మీద, సౌదీ అరేబియా మీద కొంత, ఇండోనేషియా మీద కొంత. ఇండియా గురించి మనం మాట్లాడుకుందాం. జనరల్గా ఏంటి అంటే డెసిషన్ అనేది దెర్ ఇస్ నో డైరెక్ట్లీ ఇంపాక్ట్ నా ఇండియా, బట్ ఇండైరెక్ట్లీ డెసిషన్ ఇంపాక్ట్ అనేది దాదాపు 20 కంట్రీస్ పైన పడింది కాబట్టి డెఫినెట్లీ డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా కొంత ఇంపాక్ట్ అయితే ఇండియా మీద ఉంది. రైట్, ఇక్కడ ఎక్కువగా ఇప్పుడు ఈ విధంగా డెసిషన్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఎవరి మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, ఏ ఉద్యోగాలు పోతున్నాయి అంటే చాలా ఉద్యోగాలు పోతున్నాయి, కానీ దాంతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నాయి. దీంట్లో ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎవరు ఉద్యోగాలు పోతున్నాయని మాట్లాడుకుంటే ఫస్ట్ ఏంటి అంటే ఎక్కువగా హై ప్యాకేజెస్ టాప్ పొజిషన్ లో ఉన్న వాళ్ళని, సో కొంత ఇంపాక్ట్ అనేది, కొంత కాదు మేజర్ ఇంపాక్ట్ అనేది వాళ్ళ మీద పడుతుంది. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కాస్ట్ కటింగ్ చాలా మందిని కూడా ఉద్యోగాలను తీసి టెర్మినేట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. చాలా వరకు టెర్మినేషన్ అనేది రెజిగ్నేషన్ చేపిస్తున్నారు బలవంతంగా, అంటే డైరెక్ట్ టెర్మినేషన్ కాకుండా ఫోర్స్ఫుల్ గా నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి రిజైన్ చేపిస్తున్నారు, కానీ ఎక్కడ కూడా డైరెక్ట్ గా మిమ్మల్ని అంటే తీసేయడం అంటే జరగడం లేదు. ఇది ఒకటి మనం గమనించాలి. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఈ డైరెక్ట్ కాకుండా ఇంకొక విషయం ఏంటి అంటే ఎక్కువగా ఏంటి అంటే చాలా మంది అనుకున్నారు, సో నేను కూడా అనుకున్నాను ఏంటి అంటే ఎక్కువగా ఫేక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళందరినీ తీసేస్తా ఉన్నారు అని. అండ్ స్కిల్స్ లేని వాళ్ళైతే అలాగూ తీసేస్తారు. దట్ ఈస్ ద హోల్ డిఫరెంట్ థింగ్. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు 2 విషయాలు. ఒకటైతే క్లియర్, ఒక విషయం అయితే కన్ఫర్మ్, అది క్లియర్ ఏంటి అంటే హై ప్యాకేజ్ ఉన్నోళ్ళని తీసేస్తున్నారు. ఓకే. అండ్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన కూడా ఎందుకు తీసేస్తున్నారా అంటే ఇక్కడ ఫేక్ ఎక్స్పీరియన్సా జెన్యూన్ ఎక్స్పీరియన్సా కాదు, చిన్న చిన్న సిల్లీ రీజన్స్ పట్టుకొని చాలా మందికి ఇంపాక్ట్ అనేది, చాలా మందికి ఉద్యోగాలు అనేది రైట్ నో ఇప్పుడు తీసేస్తా ఉన్నారు. ఇక్కడ దానికి రీజన్ అంటే ఏం చెప్పగలుగుతాం? నేను ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టాను కాబట్టి మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి మళ్ళీ నన్ను ఉద్యోగంలో తీసేస్తున్నారా అంటే అలాంటి పరిస్థితి కాదు. ప్రెజెంట్ ఏంటి అంటే దే నీడ్ సమ్ రీజన్ టు టెర్మినేట్ యూ అంతే. దాని గురించి మనం ఎక్కువ డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఒక రీజన్ కావాలి. మనల్ని తీసేయడానికి ఒక రీజన్ కావాలి. ఎందుకంటే రేషన్ ఇంపాక్ట్ అది. డైరెక్ట్‌గా కాకుండా ఇండైరెక్ట్‌గా. ఎందుకంటే కొత్త ప్రాజెక్ట్‌లు అనేవి రావట్లేదు.